హాయ్ అండి. అందరూ బాగున్నారు. ఈరోజు సండే అయితే నేను పూరి అయితే చేశాననమాట. హోటల్ స్టైల్ పూరి కర్రీ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాననమాట. నైట్ అయితే బఠానీలు అయితే నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. 2 ఆనియన్స్, ఒక ఆలు, ఒకటి క్యారెట్, 4 పచ్చిమిర్చి, ఆలు బఠానీ ఉడికించుకొని ఉంచుకోవాలన్నమాట ముందు. ఆ తర్వాత అయితే పూరి పిండి అయితే కలిపేసుకొని పెట్టుకున్నానమాట. నేనైతే గోధుమ పిండే యూస్ చేశానండి. మీ ఇష్టం, మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇవి అయితే ఉడికిపోయినాయి అనమాట. నేనైతే పోపు అయితే పెడుతున్నానమాట పూరీ కర్రీకి. ఇట్లా ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి ఇవన్నీ దాంట్లో వేసేసి కొంతసేపు మగ్గనివ్వాలన్నమాట. బఠానీలు కూడా వేయాలన్నమాట. ఉడికిన తర్వాత వేయకుండా ఇప్పుడే వేస్తే మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఆ తర్వాత వాటర్ అయితే ఎక్కువే వేసుకోండి. అవి ఉడకడానికి చాలా టైం అయితే పడుతుందన్నమాట బఠానీలు. దీంట్లోకి శనగపిండను అలాగే బియ్యపిండి వేస్తారనమాట. నేనైతే నా దగ్గర అయితే అవి లేవని నేనైతే నైటే నానబెట్టేసానమాట. ఉడికించిన ఆలు కూడా మంచిగా మిక్స్ చేసి దాంట్లో వేయండి. ఇది మిక్స్ చేసిన ప్యూరీ కూడా దాంట్లో వేసేసి కలిపేస్తే అయిపోతుందన్నమాట. ఇంతే పూరీ కర్రీ.